దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాట్లాడిందాం శక్తిగా. రాత్ర అన్న గురించి పాటను వాక్యం నేర్చుకున్నాం కదా. అన్న ఏం చేసింది, ఉపాసం ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి కార్యం పొందుకుందన్నమాట. పొందుకొని చక్కగా సంతోషంగా వెళ్ళింది ఇంటికి. అలాగే మనం దేవుడి సన్నిధికి వెళ్ళి ఉపాసం ఉంటున్నామా, ఉపాసం ఉండి మనకు సంతోషం రావాలి, సంతోషంగా వెళ్ళాలి ఇంటికి. అంతేగాని నీరసంగానే వెళ్ళి నీరసంగానే వస్తే నేనే ఉపాసం ఉన్నాను చూడండి అన్నట్టుగా మనం చేయకూడదు. అట్లా చేయకూడదు అన్నమాట. దేవుడు మనం ప్రతిఫలం ఇచ్చాడు అని మనం సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలన్నమాట. మన దేవుడు ప్రతిఫలించే దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు. ఆనాటి నుంచి ఇక దుఃఖముఖం మానేసి సంతోషంగా జీవిస్తుందంట, సంతోషంగా ఉంటుందంట. అట్లా ఉండటంగా ఇక గర్భిణి వచ్చింది, బిడ్డను కంది. బిడ్డను కన్నాక ఈ ఏటా వీళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు కదా. ఆ మందిరానికి వస్తుంటే ఈవిడి బిడ్డలు కంది కదా, ఇక రావట్లేదంట. దేవుని స్తోత్రం. వీళ్ళు అనుకున్నారు, ఏంటి దేవుడి దగ్గర బిడ్డను అడిగి పొందుకుందా, మందిరానికి రావట్లేదేంటి అని అనుకుంటున్నారు వీళ్ళు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఆవిడ ఉద్దేశం వేరే ఉంది. ఒక బిడ్డని ప్రభు నాకు నా నిందను తొలగించమందన్నమాట. నా నిందను తొలగించమంది. ఆ బిడ్డ మరలా నీకే ఇస్తాను, నా నింద తొలగిపోతే చాలు అన్నమాట అని దేవుడి దగ్గర. ఈ బిడ్డ పుట్టాడు కదా, ఆ బిడ్డ వెళ్తే అక్కడికి వెళ్తే మళ్ళీ బిడ్డను తీసుకుని రాకూడదు. బిడ్డను అక్కడ విడిచిపెట్టేయాలి, వదిలిపెట్టేయాలి అని అన్నాక అక్కడ చర్చికి వెళ్తాం ఆగిపోయి బిడ్డ పాలు విడిచేది, అప్పటికి పాలు విడిచేదాకా వెళ్ళాలంట. పాలు విడిచాక అప్పుడు మందిరానికి వెళ్ళిందంట. వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ బిడ్డను వదిలేసింది. చూడు మరి, పాలు విడిచే వయసు ఎంత వయసు అది? 3 సంవత్సరాలు ఉంటాయా, 2 సంవత్సరాలు ఉంటాయా, 3 సంవత్సరాలు ఉంటాయేమో. 5 సంవత్సరాలు న్యూ రాలేదు. అట్లా ఆ బిడ్డను వదిలేతే ఆ బిడ్డ పరిచారం చేశాడంట దేవుడికి. దేవుడి సన్నిధిలో పరిచర్య చేశాడంట. ఏలికి, దైవజనుడు ఏలికి పరిచారం చేస్తా మందిరంలో ఆ మందసం దగ్గర పడుకుంటా అట్లా ఉండేవాడంట. ఆ మధ్యన దేవుడు మాట్లాడటం అరుదు. అనాది కాలంలో దేవుడు మాట్లాడటం అరుదు, మాట్లాడటం తక్కువంట. అప్పటికి ఈ సమయలు ఉన్నాడు కదా, పరిచయం చేస్తున్నాడు కదా. ఈ పరిచయం చేస్తంటే ఈ సమయలతో మాట్లాడాడు దేవుడు. సమయలు పడుకున్నప్పుడు అప్పుడు సమయలు అని పిలిచాడు. ఈ సమయాలకి చిన్నపిల్లాడు కదా, అర్థం కాక ఈ ఏలి దగ్గరికి వెళ్ళి, దైవజనుడు ఏలి దగ్గరికి వెళ్ళి పిలిచారా నా ఏలినవాడా, ఏంటంటే నేను పిలవలేదు, నిన్ను వెళ్ళి పడుకోమన్నాడు. మళ్ళీ వచ్చి పడుకుంటే మళ్ళీ అదే మాట, సమయలు అని పిలిచాడు. పిలిచేటప్పటికి మళ్ళీ వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, నన్ను పిలిచావా దైవజనుడు అంటే, నేను పిలవలేదు అని వెళ్ళి పడుకుంటే అప్పుడు మళ్ళీ 3వసారి పిలిచాడంట. అప్పుడే ఈ ఏలి చెప్పాడంట. మళ్ళీ వెళ్ళి అడిగితే, ఓహో దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు కోసం అనుకుని ఈసారి పిలిస్తే నిన్ను
నీ దాసుడు ఆలకిస్తున్నాడో నా ఏలినవాడ సెలవిమ్మని అను. దేవుడు ఏదైతే చెబుతాడో అవన్నీ నాకు చెప్పాలి మళ్ళీ నీవు అని సమూయేలుకి చెప్పి పంపించాడు. అప్పుడు దేవుడు సమూయేలు అని కేకైతే నీ దాసుడు ఆలకిస్తున్నాడు సిద్ధం ప్రభువా సెలవిమ్మంటే అప్పుడు చెప్పాడంట. మందిరంలో జరుగుతున్న పనుల గురించి దైవజనుడి పిల్లలు ఏం చేస్తున్నారో ఇవన్నిటి గురించి సమూయేలుకి చెప్పాడంట. దైవజనుడి పిల్లలు ఏం చేస్తారో, ఏలీ కొడుకులు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏలీ లాంటి మంచి ప్రవర్తన కాదు వాళ్ళది. ఏలీ కొడుకులు మందిరంలో అల్లరి చిల్లరగా ఉండటం, మందిరానికి వచ్చిన ఆ స్త్రీలతో వ్యభిచారం శాతం అట్టగా రోత పనులన్నీ చేస్తున్నారంట. చేస్తుంటే ఆ దేవుడి దృష్టికి ఘోరంగా మారి వాళ్ళ చంపేతాకి నిర్ణయించుకున్నాడు అనమాట. ఇప్పుడు దేవుడి ఆజ్ఞలు మనం మీరేమనుకో 1-2 సార్లు చూస్తాడు దేవుడు. మనం సరి చేసుకున్నామంటే దేవుడు క్షమిస్తాడు. సరి చేసుకోకుండా అదే బాటలో సాగి అదే తప్పులు చేస్తున్నాం అనుకో తీసేస్తాడే దేవుడు తీసేస్తాడనమాట. అలాగ ఉండకూడదు. మనం దేవుడు కోపం వచ్చే పనులు చేయకూడదు. మనం దేవుడిని బాధ పెట్టకూడదు. దేవుడిని కోపం తెప్పించకూడదు. కోపం తెప్పించి ఆయన ఉగ్రతకు పాలవకూడదు. అట్లాంటి జీవితం మనం జీవించకూడదు. అట్లా ఉంటే ఈ పరిస్థితులన్నీ సమూయేలుతో మాట్లాడాడు దేవుడు. మాట్లాడితే అప్పుడు ఏలీ ఏమిటి చెప్పమంటాడు. దేవుడు ఏం మాట్లాడారో చెప్పమంటే ఏం చెబుతాడు సమూయేలు? ఏం చెబుతాడు? నిన్ను నీ పిల్లల్ని పిల్లల ప్రవర్తన బాగోలేదు వాళ్ళని చంపేస్తాడంట అని చెబుతాడా? చెప్పలేడు కదా. చెప్పతే ఏమో అది ఒట్టేంచుకుంటాడు. మళ్ళీ ఒట్టేంచుకుంటే మరి తప్ప చెప్పాడు. చెబితే బాధపడ్డాడు. ఏలీ బాధపడుతున్నా తప్పితే ఇంకేం చేయగలడు? ఏలీ మాట కాడ మా ఇంట్లో వాళ్ళు పిల్లలు వినకుండా వాళ్ళు లోకస్తులు చేసినట్టు చేస్తున్నారన్నమాట. చేస్తుంటే అప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చిందన్నమాట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. యుద్ధం వస్తే ఆ యుద్ధంలో ఇశ్రాయేలుకి అపజయం వచ్చేస్తుంది. ఫిలిష్తీయులకు వెళ్తున్నారన్నమాట. ఇశ్రాయేలుకి అపజయం వచ్చేస్తుంది. ఏంటి ఇట్లా జరుగుతుందని చెప్పి ఆలోచించుకొని వీళ్ళు ఏం చేశారో దండ్లో దేవుడి మందసం ఉంటే మన మధ్య మనకు జయం వస్తుంది అనుకుని ఆలోచించుకున్నారన్నమాట. ఆలోచించుకుని దేవుడి మందసం ఎత్తుకెళ్ళారు. దేవుడి మందసం దండిపేటలోకి ఎత్తుకెళ్తే మందసం ఉన్నా కానీ నువ్వు తప్పు చేయకుండా ఉండాలి కదా. నీ మనసు మంచిది అవ్వాలి. నువ్వు చేసేదేమో తప్పు చేసి నువ్వు దేవుడి మనసు ఎత్తుకెళ్తే మట్టుకి దేవుడు నీ పక్షాన్ని ఉంటాడా? ఉండరు కదా. అది ఊరికే అలంకారంగా ఉంటమే. అంతేగాని నువ్వు మంచి చేస్తే మంచి జరుగుద్ది, మంచి అయిపోతే చెడు చేస్తే చెడు జరుగుద్ది. అట్లాగే ఆ మందసం పట్టుకెళ్ళారంట. పట్టుకెళ్ళి దండిపేటలో పెడితే ఈ ఫిలిష్తీయులు భయపడ్డారంట. అమ్మో దేవుడు గొప్ప దేవుడు, ఐగుప్తులు ఎన్నో కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రం గడ పాలు చేసి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ దేవుడి మందసం మన మధ్య వచ్చింది. అమ్మో దేవుడు యుద్ధం చేస్తే మనం ఆగలేము అని అనుకున్నారంట. అనుకుని యుద్ధం చేస్తుంటే మళ్ళీ అంత క్రితం చనిపోయి 20,000 మంది చనిపోతే ఇప్పుడు 35,000 మంది అంత చనిపోయారంట. ఎక్కువ చనిపోయారు. మళ్ళీ
ఇశ్రాయేలు పెద్దలు. చనిపోయేప్పటికి ఆ అపజయం వచ్చేసింది. ఆ అపజయంలో ఎవరో ఏలీ కుమారులు కూడా చనిపోయారు. ఏలీ కుమారులు చనిపోయారన్నమాట. చనిపోతే ఈ మందసం అందరూ ఇక చనిపోయారు. అపజయం వచ్చేసిక మందసం ఉండిపోయింది అక్కడ. మందసం ఉండిపోతే ఈ ఫిలిష్తీయులు ఏం చేశారు, ఆ మందసాన్ని పట్టుకెళ్ళారు. మందసాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు తెలుసా? వాళ్ళ దాగోని గుడిలో పెట్టారన్నమాట. వాళ్ళ దేవత గుడిలో పెట్టారన్నమాట. ఒకడెళ్ళి ఏలీనికి చెప్పాడు, దండు మనకి ఇశ్రాయేలు పెద్దలకి అపజయం వచ్చేసింది, అందరూ చనిపోయారో, వాళ్ళతో పాటు నీ ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారో మందసం పట్టబడింది అని చెప్పాడు అన్నమాట. మందసం పట్టబడింది అని చెప్పేటప్పటికి ఏలి ఏం చేశాడో అట్ట ఉన్నవాడు ఉన్నట్టు వెనకపడిపోయి చచ్చిపోయాడు అన్నమాట. మందసం అనే పట్టబడేది అనేది చచ్చిపోయేటప్పటికి ఈ కోళ్ళు ఒకటి ఉంది. కోళ్ళలో అప్పుడు గర్భిణి స్త్రీ ఆవిడికి తెలిసింది భర్త చనిపోయాడు, బావ చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు, మామ చనిపోయాడు అని చెప్పేసి ఆవిడ బాధపడుతుంటే ఆ బాధలో ఆవిడకి నొప్పులు వచ్చినాయంట. నొప్పులు వచ్చేటప్పటికి అప్పుడు మోకాళ్ళ మీద కూర్చుని మోకాళ్ళ మీద కూర్చునే పెసమైందంట. పెసమయ్యి ఆ బిడ్డకి అప్పుడు పేరు పెట్టిందంట. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, దేవుడి మనసు పట్టబడింది, ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆ బిడ్డకి ఈకాబోదు అని పేరు పెట్టిందంట. ఈకాబోదు అంటే అర్థం ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని అర్థం మాట. అట్లాగే మనం మంచి చేస్తే ఇప్పుడు దేవుడినే నమ్ముకున్నాం కానీ దేవుడిని నమ్ముకున్నాం కానీ మనం దేవాగుంటే అట్లా. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మన తండ్రి మంత్రిగా అధికారంలో ఉన్నాడని మనం ఎదుమాలితే అది చేస్తే ఆ కుదరదు కదా. నువ్వు తప్పు చేసినట్టే ఉంటుంది. నువ్వు తప్పు చేయకుండా ఉండాలి, నీతి న్యాయంగా నడుచుకోవాలన్నమాట. నీతి న్యాయంగా నడుచుకుంటే అప్పుడు నీకు నీతి న్యాయంగానే జరుగుద్ది. అంతేగాని నువ్వు నా తండ్రి అధికారంలో ఉన్నాడులే, నేనేం చేసినా సరిపోద్దులే అనుకుంటే అది కుదరదు కదా. అది అట్ట కొద్ది మంచి చెడు. ఇప్పుడు దేవుని నమ్ముకుంటే మటుకే యేసయ్య నీతిమంతులనే కాపాడుతాడు. నువ్వు అవినీతి చేసి పాపం చేస్తామంటుంటే నిన్ను కాపాడుతాడా? కాపాడమాట. నీవు ఎంత దైవజనుడి కుమారు అయినా కానీ నిన్ను కాపాడ్డావు. అట్లాగే మనం మంచిగా జీవించాలి, అంతేగాని చెడు జోలికి వెళ్ళకూడదు. చెడుని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళం వచ్చినట్టు ఇక దేవుడిని అణిచిపెట్టుకుని ఉండాలి. ఆ చెడు జోలికి మనం వెళ్ళకూడదు మాట. వెళ్ళకుండా మంచిగా జీవించాలి. మంచిగా జీవిస్తూ యేసయ్యని కనపడుతూ యేసయ్యకి ఇష్టంగా జీవించాలి. అలాంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించిన గాక. ఆమెన్. చిన్న మాటలు దేవుని దీవించిన గాక. ఆమెన్. యేసయ్యాని స్తోత్రం నాయనా తండ్రి, మీ అంది ఎలా ఉండాలో తండ్రి, ఎలా నడుచుకోవాలో తండ్రి తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం నైనా. గొప్ప దేవాన్ని స్తోత్రం. మంచి కాపరి, మంచి దేవుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యగడ్డ, ఆలోచనగడ్డ, నీతి మంతులు అర్థం చేస్తామని అవినీతి మంతులు అనుచేస్తామని నాయన మీకు తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం. ఆ రీతిగా నాయన మేము తెలుసుకుని మంచి చెడులు తెలుసుకుని మంచిగా జీవించే జీవితాలు మనకు అనుగ్రహించి కాపాడు సహాయమని యేసునామములో ప్రార్థన చేసేట్టుకుంటున్నాను. పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్నది ఎలా స్తోత్రాలు చెల్లించు. పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారి కృపా పరిశుద్ధాత్మను ఇక్కడ చేరినాకం లోకంలో సగలపరిచు సదా తోడై నడిపించుగాక. ఆమెన్.